తనని ఇలా ఎంతకాలం ద్వేషిస్తావు? ప్రాణం పోయేంత వరకు ఇలా తిడుతూనే ఉండు. పోవడానికి సిద్ధంగా ఉన్నాయి మాధవి, కానీ మీ నోటి నుంచి మాత్రం నిజం బయటికి రాలేదు కదూ. ఏ నిజం? చందు బ్రతకదు అనే నిజం. మీ ఆయన షూరిటీ ఇస్తే గాని ఆ ఫైనాన్సర్ లోన్ ఇవ్వడట. ఎంత వయసు వచ్చినా మీ నాన్న నీకు సహాయం కావాలి, కానీ నీ కూతురు మాత్రం తండ్రికి దూరంగా బతకాలి. ఏ న్యాయం అనేది? నీకెందుకమ్మా ఇవన్నీ? నేను చూసుకుంటాను కదా. నర్సయ్య, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు. నువ్వు చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? 10 నిమిషాలు పనిచేస్తే నేనేం అరిగిపోనులే. అయినా నేను తినే తిండికి ఈ మాత్రమేనా కష్టపడకపోతే ఎలా? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటి డాక్టర్ ఈరోజు ఇంత ఎర్లీగా లేచారు? మామూలుగా అయితే లంచ్ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా, అప్పుడే లేచారు. ఏంటి విశేషం? ప్లీజ్ షట్ అప్. ఏంటి నర్సయ్య ఈ ఆశ్చర్యం? నేను చూస్తుంది డాక్టర్ గారినేనా? డాక్టర్ గారేంటి ఇంత మామూలుగా నిద్ర లేవడం ఏంటి? నాకంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. నిద్రలేస్తూనే నరసయ్య మందేది అని అరిసే మనిషి ఈరోజు మందు మాట ఎత్తకుండా మామూలుగా ఉన్నారు. నీకే అర్థం కాలేదంటే నిజంగా ఆశ్చర్యమే నర్సయ్య. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదా? ఆయన మందుకు బానిసైనప్పటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడూ ఆయన్ని ఇలా చూడలేదు. రోజూ తాగుడు తప్ప మరో ప్రపంచం తెలియని మనిషి ఈ రోజు ఇంత మామూలుగా నిద్రలేయటం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా.
కాఫీ. ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది డాక్టర్. నాకొద్దు. ఏంటి నర్సయ్య, చక్కగా తలస్నానం చేశారు, శుభ్రంగా బట్టలు వేసుకున్నారు, దేవుడికి దండం పెట్టుకున్నారు, అంత అర్జెంటుగా కాఫీ కూడా తాగకుండా బయటికి వెళ్ళిపోతున్నారు, ఏంటంటావు? ఏమిటోనమ్మా, ఆయనేమిటో ఎందుకిలా చేస్తున్నారో నాకేం తెలియటం లేదమ్మా. తెలుసుకుందా నర్సయ్య? రా. ఆగమ్మా, ఎక్కడికి? ఎక్కడికేంటి? డాక్టర్ గారు ఇంత హడావిడిగా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవద్దా? రా వెళ్దాం. వద్దమ్మా, మనం ఆయన వెనకబెట్టే వచ్చామని తెలిస్తే ఊరుకోరు. నా మాట వినమ్మా. తెలిస్తే ఏం చేస్తారు? నువ్వు ఇక్కడ ఉండలేవు. నన్ను మెడపట్టి గెంటినా నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. కానీ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారో చూసి కానీ వదలను. వద్దమ్మా, ఆయన కోపం వస్తుంది తల్లి. కోపం వచ్చినా సరే నేను మాత్రం వెళ్ళేదే. నువ్వు రా నర్సయ్య, నువ్వు పక్కనుంటే నన్ను తిట్టకుండా ఆగుతారు. రా వెళ్దాం. అమ్మా, అమ్మా వద్దమ్మా, నా మాట వినమ్మా. అయ్యగారు చూస్తే కోపపడతారు. ఇంటికెళ్దాం పదమ్మా. ఏం కాదులే నర్సయ్య, ఏం కాదులే. చూసినా నేను మాట్లాడతాను. పద వెళ్దాం. ఇదేంటి నర్సయ్య, శ్మశానానికి వెళ్తున్నారెందుకు? ఎందుకో ఇంటికెళ్ళిన తర్వాత చెప్తాను. రామ్మా. ఎలాగో వచ్చాం కదా, వెళ్ళి చూద్దాం నర్సయ్య. పద. నన్ను క్షమించమ్మా. నేను డాక్టర్ని కాదు, హంతకుండి. నీ ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నా హంతకుండి. నన్ను క్షమించమ్మా, క్షమించు.
నర్సయ్య అంత చిన్నపిల్ల సమాధి దగ్గర క్షమించమని అడుగుతున్నారు? ఈయన హంతకుడేంటి? అసలేం జరుగుతుంది? చేసిన తప్పుకి క్షమించమని అడుగుతున్నారమ్మా. ఈయన తప్పు చేయడం ఏంటి? ఆ పసిబిడ్డ చావుకి ఈయనే కారణమయ్యారు. అందుకే ప్రతి నెల ఈ రోజున వస్తారు. ఆ సమాధి ముందు కూర్చుని దండం పెట్టి ఏడుస్తారు. అంత పెద్ద డాక్టర్ పాప చావుకి కారణమయ్యారా? అదేంటి నర్సయ్య? ఏ మనిషికైనా మనశ్శాంతి లేకపోతే ఏం జరుగుతుందమ్మా? ప్రియమ్మతో గొడవలు, ఆ తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయారు. కన్న బిడ్డను చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పాప పుట్టినరోజు కూడా కనీసం చూడటానికి కూడా రానివ్వలేదమ్మా. ఆ బాధతో వచ్చిన మనిషి అదిగో ఆ పసిబిడ్డకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎంతో మందికి ప్రాణదానం చేసిన మనిషి ఆ రోజు ఆయన జీవితంలో చీకటి రోజు చూశారమ్మా. తన కూతుర్ని కలుసుకోలేకపోయాననే బాధతో ఆపరేషన్ చేస్తూ ఏదో పొరపాటు చేశారు. ఆ పాప చనిపోయింది. ఆయుష్ తీరిపోయిందని తల్లిదండ్రులు సర్దుకుపోయినా డాక్టర్ గారు మాత్రం సమర్థించుకోలేకపోయారమ్మా. ఆ బాధ ఆయన్ని బాగా తొలిసేసింది. ఆ పసిబిడ్డ చావుకు కారణమైన ఆయన మళ్లీ వైద్యం చేయలేదు. ఆ రోజు పక్కన పడేసిన స్టెతస్కోప్ మళ్లీ ఇంతవరకు పట్టుకోలేదమ్మా. ఏం రామయ్య, సూట్ కేసు పెట్టావా? పెట్టానయ్యా. ఏం డాడీ మీరు తప్పనిసరిగా వరంగల్ వెళ్లాల్సిందేనా? వెళ్ళాలి కదమ్మా. ఈ మధ్య ఆ ఊరికి వెళ్ళిందే లేదు. అందరినీ చూసినట్టుంటుంది. అలాగే ఆ పొలాల విషయం మీ చిన్నాన్నతో మాట్లాడాలి. మీరు కూడా ఇంట్లో లేకపోతే చాలా డల్ గా ఉంటుంది డాడీ. నేను వస్తానంటే వద్దంటున్నారు. లేదమ్మా, నువ్వు ఇక్కడే ఉండి కృష్ణకు తోడుగా ఉండాలి. నవీన్ ఏం చెప్పాడో గుర్తుందిగా? అయినా వరంగల్ ఎంత దూరం చెప్పు? గట్టిగా వెళ్తే 2.5 గంటల ప్రయాణం. కానీ మీరు రావడానికి 2-3 రోజులు అవుతుంది అంటున్నారు కదా. అన్నీ చూసుకోవాలి. అందరినీ కలవాలంటే టైం పడుతుంది కదమ్మా. రామయ్య, అయ్యా, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆ మాట మీరు ప్రత్యేకించి చెప్పాలా అయ్యా? అమ్మా జయంతి, నువ్వు కృష్ణను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే దిగులుతో ఉన్నాడు. దానికి తోడు చందు పరిస్థితికి మరింత దిగులు పడుతున్నాడు. ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉండాలి.
సరేనా? అలాగే డాడీ. వస్తానమ్మా. డాడీ, ప్రియాక్కని బావగారిని అడిగానని చెప్పండి. పింకీ వస్తాను అంటే మీతో పాటు తీసుకుని రండి. ఎప్పుడో చిన్న పిల్లగా ఉండగా చూశాను, బాగా పెద్దదై ఉంటుంది. చెప్తానమ్మా, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఉంటాను. అలాగే డాడీ. రామయ్య, అమ్మాయి జాగ్రత్త. అలాగేనయ్యా. పోనీ. పింకీ, పింకీ ఆగు. పింకీ, నీకే చెప్పేది, ఆగు ఆగు. పింకీ, పింకీ ఆగవే. స్కూల్కి ఎందుకు వెళ్ళవే? పేరెంట్స్ మీటింగ్ కి డాడీని తీసుకొని రమ్మని టీచర్ చెప్పింది. డాడీనే ఎందుకు రావాలి? నేనొస్తే సరిపోదా? పేరెంట్స్ మీటింగ్ అంటే మమ్మీ డాడీ ఇద్దరు ఉండాలి. చాలే నోర్ముయ్. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. మీ టీచర్ నంబర్ ఏంటో చెప్పు, నేను మాట్లాడతాను. ఏంటమ్మా, ఏమైంది? చూడండి డాడీ, పేరెంట్స్ మీటింగ్ కి మమ్మీ డాడీ ఇద్దరు రావాలని చెప్పారంట. ఆ స్కూల్ కి ఫోన్ చేసి మొహం వాచేలా చివాట్లు పెట్టాలి. ఓకే. ఎందుకమ్మా? ఓ, మంచి చెప్పారనా? అంతేలే, మంచి చెప్పేవాళ్ళన్నా మంచి మనుషులన్నా మీకు కిట్టరు కదా. శారదా, నువ్వు కాస్త నోరు మూస్తావా? నా నోరు బాగానే మోయిస్తారు, కానీ రేపు లోక నోరు మోయించాలి, అది తెలుసుకోండి. అరే ఏరా విశ్వనాథ్, రా అన్నయ్య, రా. తాతేరా, ఎంతకాలానికి వచ్చావన్నయ్య? అవును, అమ్మాయి ఎలా ఉంది? బాగుందిరా. ఓకే. ఏమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను బావగారు. ఏరా ప్రియా, నువ్వెలా ఉన్నావు? ఫైన్ పెదనాన్న. ఏ పింకీ, తాతని గుర్తుపెట్టావా? నీకోసం ఏం తెచ్చానో చూడు. దాన్ని చాక్లెట్స్ తినొద్దని డాక్టర్స్ చెప్పారు పెదనాన్న. ఏంటమ్మా నువ్వు, చాక్లెట్లు చిన్నపిల్లలు తినకపోతే బీపీలు షుగర్లు వచ్చాక మాలాంటి ముసలాళ్ళు తింటారా? బాలేదాని బొమ్మ. అది కాదన్నయ్య. ఏది కాదురా? ఓహో, అలా అని మీ డాక్టర్ అల్లుడు చెప్పాడా? ఇంతకు ఏడి డాక్టరు? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ చక్రవర్తి గారు, ఎక్కడ సార్ మీరు? ఏమా, డాడీ ఏరి? హాస్పిటల్కి వెళ్ళారా? డాడీ లేరు తాతయ్య. లేరా? ఎక్కడికి వెళ్ళారా? అడుగుతున్నారుగా, సమాధానం చెప్పండి. ఎప్పుడైనా చెప్పాలిగా, అదేదో ఆయనతోనే మొదలు పెట్టండి. శారదా, నువ్వు నోర్మి. రై, ఏంట్రా మాటలు? ఎందుకు అమ్మాయిని అలా అరుస్తావు? నిజం చెప్తానని భయం బావగారు. ఏంటా నిజం? నేనే చెప్తానన్నయ్య. చక్రవర్తి ఇప్పుడు మా దగ్గర ఉండటం లేదు. మరి నాతోనూ ప్రీతోనూ గొడవపడి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు అబద్ధం చెప్తారు? అతను వెళ్ళలేదు బావగారు. ఇదిగో, ఈ తండ్రి కూతుళ్ళు కలిసి ఆ మనిషిని అవమానపరిచి పంపించేశారు. ఎవరు ఎవరిని అవమానపరిచారో నీకు తెలుసా? అసలేం జరిగింది? ఏం లేదన్నయ్య, హాస్పిటల్లో ఓ చిన్న గొడవ జరిగింది. దానికి అతను వచ్చి 10 మందిలో నా షర్ట్ పట్టుకున్నాడు. ఎవరు? చక్రవర్తి? తను నీ షర్టు పట్టుకున్నాడా? ఆ అవసరం తనకెందుకు వచ్చిందిరా? అతను చాలా సౌమ్యుడు, నెమ్మదస్తుడు కదరా. అలానే అందరూ గౌరవించారు. అదే ఆయన గారికి అహం తలకెక్కింది. హాస్పిటల్ చైర్మన్ అయిన డాడీ షర్ట్ పట్టుకుని కనీసం సారీ కూడా చెప్పని మనిషిని ఏం చెయ్యాలి పెదనాన్న? అందుకే వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయాడు. ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అతనంటే ప్రాణం అని చెప్పినా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? మీ ఇద్దరికి నేనమ్మా పెళ్లి చేసింది.
ఎంత ఆలోచించుంటే అతన్ని నీకిచ్చి పెళ్లి చేసుంటాను. అతను తప్పు చేసుంటాడంటే నేను నమ్మను. మీరే కాదు బావగారు, ఎవ్వరూ నమ్మరు. మనం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులే చెప్తాం కానీ మన తప్పులు ఒప్పుకోం కదా. కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పంతం మానుకుంటారా అంటే అది లేదు. ఎందుకు వదులుకోవాలి? ఏ ఆయన్ని సారీ చెప్పమంటే సారీ చెప్పాడా? ఆయనకి అంత పొగరుంటే ఇక మాకెంతుండాలి? గుడిసెల్లో వాళ్ళకు ఉండేది పొగరేనమ్మా. వాళ్ళకు ఒక పూట మాడుతుంటే గాని మాట వినరు. అన్నయ్య, నాకు హాస్పిటల్ టైం అయింది, నేను లంచ్ గల వచ్చేస్తాను. ఇప్పుడు చక్రవర్తి ఎక్కడున్నాడమ్మా?